చింటూ ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, మీ స్మృతి చాలా అద్భుతమైనది. ఎందుకంటే మీరు ఒకేసారి తండ్రి, టీచర్, సద్గురువు ముగ్గురిని స్మృతి చేస్తారు అన్న. ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, ఏ బిడ్డనైనా మాయ గర్విష్టిగా తయారు చేసినప్పుడు ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తారు? గర్విష్టి పిల్లలు దేహాభిమానంలోకి వచ్చి మురళిని నిర్లక్ష్యం చేస్తారు. సామెత ఉంది కదా, ఎలుకకు ఒక పసుపు కొమ్ము దొరకగానే నేను కూడా పెద్ద వ్యాపారి అయిపోయాను, దుకాణమంతా నాదే అని అనుకుందంట. కొంతమంది తమకు కొంచెము జ్ఞానం లభించగానే మహాజ్ఞానిలా భావిస్తూ ఉంటారు. నిజమైన జ్ఞాని నిరహంకారిగా ఎంతో నమ్రతగా ఉంటాడు. చాలామంది పిల్లలు మురళీనే చదవరు. మాకు నేరుగా శివబాబాతోనూ సంబంధం ఉందని అంటారు. బాబా చెప్తున్నారు, పిల్లలు మురళీలో కొత్త కొత్త విషయాలు వెలువడుతూ ఉంటాయి కనుక మురళిని ఎప్పుడూ మిస్ చేయరాదు. దీనిపై చాలా గమనం ఉండాలి. అపురూపమైన పిల్లలను ఆత్మిక తండ్రి అడుగుతున్నారు, పిల్లలు మీరు ఎవరి స్మృతిలో కూర్చొని ఉన్నారు? అందరూ ఈ ముగ్గురి స్మృతిలో ఉన్నారా? అనగా తండ్రి, శిక్షకుడు, సద్గురువు. ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రమే స్మృతి ఉందా, లేక నడుస్తూ తిరుగుతూ కూడా గుర్తుందా? ఎందుకంటే ఇది అద్భుతమైన విషయము. ఇతర ఏ ఆత్మను ఎప్పుడూ ఇలా అనరు. అరే చింటూ, ఇప్పుడు సభలు సమావేశాలకు ఆహ్వానిస్తూ ఉంటారు. విశ్వంలో శాంతి ఎలా నెలకొల్పబడుతుంది అని అడుగుతారు. అది ఇప్పుడు జరగనున్నది, వచ్చి తెలుసుకోండి అని చెప్పండి. ఎవరు చేస్తున్నారు? మీరు తండ్రి కర్తవ్యాన్ని నిరూపిస్తూ తెలిపించాలి. తండ్రి కర్తవ్యానికి కృష్ణుని కర్తవ్యానికి చాలా వ్యత్యాసం ఉంది. మిగిలిన వారందరి పేర్లు శరీరాలకే ఉంటాయి, కానీ వారి ఆత్మ మహిమ చేయబడుతుంది. ఆ పరమాత్మ తండ్రి, టీచరే కాక సద్గురువు కూడా అయ్యారు. వారి ఆత్మలో జ్ఞానం ఉంది. అయితే ఎలా ఇవ్వాలి? శరీరము ద్వారానే ఇస్తారు. కాబట్టే వారి మహిమను గానం చేస్తారు. ఇప్పుడు శివ జయంతిలో కాన్ఫరెన్స్ జరుపుతారు. అన్ని ధర్మాల నేతలను పిలుస్తారు. ఈశ్వరుడు సర్వవ్యాపి కారని అర్థం చేయించాలి. అందరిలో ఈశ్వరుడు ఉంటే ప్రతి ఆత్మ భగవంతుడైన తండ్రి, టీచర్, సద్గురువుగా ఉన్నారా? వారిలో ఈ సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఉందా? ఉంటే తెలపండి అని అడగండి. ఇది ఎవరూ వినిపించలేరు అన్న. బాబా చెప్తున్నారు, సమావేశాలలో మొట్టమొదటగా గీతా భగవంతుడు ఎవరు అని అడగండి. సత్యయుగంలోని దేవీ దేవతా ధర్మమును స్థాపించేదెవరు? కృష్ణుడంటే తండ్రిని మటుమాయం చేస్తారు. లేకుంటే వారు నామరూపాలకు అతీతమైన వారు అని అంటారు. అనగా వారు లేనే లేనట్లు మాట్లాడతారు. అందువలన తండ్రి లేనందున అనాథలైపోయారు కదా. అనంతమైన తండ్రిని గురించి తెలియదు. ఒకరిపై ఒకరు కామ ఖడ్గాన్ని ప్రయోగిస్తూ ఎంతో విసిగిస్తూ ఉంటారు. ఒకరికొకరు దుఃఖము కలిగించుకుంటూ ఉంటారు. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో మెదులుతూ ఉండాలి. కాంట్రాస్ట్ చెప్పాలి కదా. ఈ లక్ష్మీనారాయణులు భగవాన్, భగవతి కదా. వీరి వంశావళి కూడా ఉంటుంది కదా. మరి అందరూ అటువంటి గాడెస్గా ఉండాలి కదా అని అడగండి. మీరు సర్వధర్మాల వారిని పిలుస్తారు. ఎవరు బాగా విద్యావంతులై ఉంటారో, తండ్రి పరిచయాన్ని ఇవ్వగలరో అటువంటి వారినే పిలవాలి. ఎవరైనా వచ్చి రచయిత రచనల ఆది మధ్యాంతాల పరిచయం ఇవ్వగలిగితే వారు వచ్చి వెళ్ళేందుకు, ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని రాయండి. కానీ వారు రచయిత రచనల పరిచయమును ఇవ్వగలగాలి. ఈ జ్ఞానాన్ని మీరు తప్ప ఇతరులు ఎవరూ ఇవ్వలేరని మీకు తెలుసు. ఎవరైనా విదేశాల నుండి రచయిత రచనల ఆది మధ్యాంతాల పరిచయాన్ని ఇస్తే వారి ఖర్చులు మేమే భరిస్తామని అందరికీ తెలపండి. ఇటువంటి ప్రకటనలు వార్తాపత్రికలలో అడ్వర్టైజ్మెంట్ ఎవరూ ఇవ్వలేరు. మీరు సాహసవంతులు కదా. మీరు మహావీరులు, మహావీర వనితలు. విశ్వచక్రవర్తి పదవి ఈ లక్ష్మీనారాయణులు పొందుకున్నారని మీకు తెలుసు. అరే చింటూ, ఇప్పుడు తండ్రి వచ్చి పవిత్ర ప్రపంచం అనే స్థాపన చేస్తున్నారు. దానిని శివాలయము అని అంటారు. శివబాబా శివాలయాన్ని
తయారు చేస్తారు కదా, వారెలా తయారు చేస్తారో కూడా మీకు తెలుసు. మహాప్రళయము, జలమయము మొదలైనవేవీ జరగవు. శాస్త్రాలలో ఏదేదో రాసేశారు. మిగిలి ఉన్న పంచ పాండవులు హిమాలయ పర్వతాలపై కరిగిపోయినట్లు రాశారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో, దీని వలన ఫలితమేమిటో ఎవరికీ తెలియదు. ఈ విషయాలన్నీ ఆ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఆ తండ్రే కాక టీచరు, సద్గురువు అని కూడా మనకు తెలుసు. అక్కడ ఈ మందిరాలు ఉండవు. ఈ దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయారు. వారి స్మారక చిహ్నాలుగా మందిరాలు ఇక్కడే ఉన్నాయి. ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. సెకండ్ తర్వాత సెకండు నూతన విషయము జరుగుతూ ఉంటుంది. చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ తండ్రి తన పిల్లలకు చాలా మంచి సూచనలు, ఆదేశాలను ఇస్తున్నారు. చాలా దేహాభిమానము గల పిల్లలు మాకంతా తెలుసు అని భావిస్తారు. మురళి కూడా చదవరు, గౌరవమే ఉంచరు. బాబా హెచ్చరిస్తున్నారు, ఒక్కొక్క సమయంలో చాలా మంచి మురళి నడుస్తుంది, మిస్ చెయ్యరాదు. 10-15 రోజులు మురళి చదవని వారు, మిస్ చేసుకున్న వారు కూర్చొని ఆ మురళీలు చదవాల్సిందే. అన్న, పిల్లలైన మనము సదా జ్ఞానాన్ని స్మృతి చేస్తూ హర్షితంగా ఉండాలి. అతీంద్రియ సుఖమును గురించి అడగాలంటే గోపికలనే అడగండి అనే మహిమ ఉంది. ఇవన్నీ సంగమ యుగంలోని విషయాలే. సంగమ యుగము గురించి ఇతరులెవరికీ తెలియదు. విహంగ మార్గ సేవ చేస్తే బహుశా మహిమ వస్తుంది. ఓహో ప్రభు, మీ లీలలో అద్భుతమనే మహిమ కూడా ఉంది. భగవంతుడు తండ్రి, టీచర్, సద్గురువు కూడా అయ్యారని ఎవరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. పిల్లలకు ఈ నష సంతోషము స్థిరంగా ఉండాలి. అంత్యము వరకు నష ఉండాలి. ఇప్పుడైతే నష వెంటనే సోడా నీటి వలె అవుతుంది. సోడా కూడా అలా అవుతుంది కదా. కొంత సమయం అలా వదిలేస్తే ఉప్పు నీరుగా అయిపోతుంది. అలా అవ్వరాదు. ఎవరికైనా వారు ఆశ్చర్యపడినట్లు అర్థం చేయించాలి. బాగుంది బాగుంది అని అంటారు. కానీ వారు సమయాన్ని కేటాయించి జీవితాలను తయారు చేసుకోవడం చాలా కష్టము. వృత్తి వ్యాపారాదులు చేయరాదని బాబా ఎప్పుడు చెప్పరు. పవిత్రులుగా అవ్వండి, నేను చెప్పే చదువును గుర్తించుకోండి అని చెప్తారు. వీరు టీచర్ కదా, ఇది అసాధారణమైన చదువు, మామూలు చదువు కాదు. ఏ మానవుడు కూడా ఈ చదువును నేర్పించలేరు. ఆ ఒక్క తండ్రి మాత్రమే భాగ్యశాలి రథములో వచ్చి చదివిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది భృకుటి సింహాసనం. దానిపై అకాలమూర్తి అయిన ఆత్మ వచ్చి ఆసీనమవుతుంది. దానికి ఆ పాత్ర లభించింది. మిగిలినవన్నీ కృత్రిమ విషయాలు. ఇవి బాగా ధారణ చేసేందుకు గుర్తు పెట్టుకోవాలి. అరే చింటూ, ఈరోజు బాబా హోంవర్క్ ఏమి ఇస్తున్నారంటే, నశించే నషాను వదిలి పైసకు కొరకాకుండా ఉన్న మేమిప్పుడు సంపూర్ణ రూపాయిగా అవుతూ ఉన్నాము. స్వయం భగవంతుడే మమ్మలను చదివిస్తున్నారు. ఇది మామూలు చదువు కాదు, అసాధారణమైన విద్య అనే అలౌకిక నష ఉండాలి. ఆస్తికులై తండ్రిని ప్రత్యక్షం చేయు సేవ చెయ్యాలి. గర్విష్ఠులై ఎప్పుడు మురళిని మిస్ చేయరాదు. అన్న, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే, పవిత్రత యొక్క పునాది ద్వారా సదా శ్రేష్టమైన కర్మ చేసే పూజ్య ఆత్మభవ. పవిత్రత పూజ్యులుగా చేస్తుంది. సదా శ్రేష్టమైన కర్మలు చేసేవారే పూజ్యులుగా అవుతారు. కానీ పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు, మనసా సంకల్పంలో కూడా ఎవరి పట్ల నెగిటివ్ సంకల్పము ఉత్పన్నమవ్వరాదు. మాటలో కూడా అయథార్థము ఉండరాదు. సంబంధ సంపర్కంలో కూడా భేదము ఉండరాదు. అందరితో ఒకే విధమైన మంచి సంబంధం ఉండాలి. మనసా వాచ కర్మన ఏ విషయంలోనూ పవిత్రత ఖండితం అవ్వరాదు. అప్పుడే పూజ్య ఆత్మ అని అంటారు. నేను పరమ పూజ్య ఆత్మను. ఈ స్మృతి ద్వారా పవిత్రత యొక్క పునాదిని గట్టిగా చేసుకోండి. సదా వాహ్ రే మై
అనే నషాలో ఉంటే మనసు మరియు తనువుతో న్యాచురల్గా సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.